అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. మొత్తం సౌత్ ఇండియాలో వినబడుతున్నటువంటి ట్రెండింగ్ పేరు, ట్రెండింగ్ టాపిక్ మల్లికార్జున ముత్య అప్పాజీ. అసలు ఈ అప్పాజీ ఎవరు? ఈ అప్పాజీ రియలా, ఫేకా? ఈ అప్పాజీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనాలిసిస్ట్ కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న నమస్తే. నమస్తే తిరుపతి. ఎక్కువగా మీరు పొలిటికల్ టాపిక్ మాట్లాడతారు, కానీ ఫస్ట్ టైం ఒక అన్వాంటెడ్ కంటెంట్ అంటారో, వాంటెడ్ కంటెంట్ అంటారో పక్కన పెడితే అప్పాజీ. సో మొత్తం సౌత్ ఇండియాని షేక్ చేస్తున్నటువంటి పేరు. మొహం చూస్తేనే ఫోన్ నెంబర్లు చెప్పడం, మొహం చూస్తేనే నువ్వు ఏం చేస్తావు, నీ డేటా ఏంది, నువ్వు పోయిన జన్మలు ఏం చేస్తావు, ఈ జన్మలు ఏం చేస్తావు, రాబోతున్న జన్మలు ఏం చేస్తావు, నీ గతం ఏం జరిగింది, రాబోతున్నటువంటి గతంలో ఏం జరుగుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తుండట. పాసిబుల్ అవుతుందా ఒక మనిషి మొహం చూసి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది చెప్పేటటువంటి పాసిబిలిటీ ఉందా? అంటే గతంలో మొదట్లో సోజ్ చెప్తామని ఊళ్ళలో తిరిగే వాళ్ళు ఉంటారు. విన్నావో లేదో తెలియదు. మేము పల్లెటూళ్ళలో పెరిగాం కాబట్టి మాకు బాగా తెలుసు. సోజ్ చెప్తామని తిరిగేవాళ్ళు. తిరిగితే పాపం వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు, మేము చెప్పే సోది అని వాళ్ళ మాటలు ఒప్పుకునేవాళ్ళు. అయినా సరే వాళ్ళతో జ్యోతిష్యాలు చెప్పించుకునేవాళ్ళు, చేయి చూపించేసి. వాళ్ళు ఎందుకు చెప్పించుకునేవాళ్ళు అంటే మానసిక ఆనందం కోసం. వాళ్ళు వచ్చి చేయబట్టుకొని నీ కొడుకు కలెక్టర్ కాబోతున్నాడు, నీ కొడుకు డాక్టర్ కాబోతున్నాడు, లేదా నీ కూతురు ఇంజనీర్ కాబోతుంది అని చెప్తే వాళ్ళ నోటితో అలా చెప్తుంటే వినాలనే ఒక ఆనందంలో వాళ్ళతో జ్యోతిష్యం చెప్పించుకునేవాళ్ళు. ఓకే. తర్వాత చిలక జ్యోతిష్కాలు ఇవన్నీ అప్పుడే వచ్చినాయి. అయితే జనాల్లో ఉన్నటువంటి ఆసక్తిని గమనించిన చాలా మంది జ్యోతిష్కులుగా తయారయ్యారు. ఆ జ్యోతిష్యం ఏంటంటే మాకు ముందే అన్నీ తెలుసు. సరే, జ్యోతిష్యం ఒక లెవెల్ వరకు మంచిదే. ఏ లెవెల్ వరకు మంచిదంటే అదొక పాజిటివ్ బిల్డ్ చేసేంత వరకు. అంటే నీకేదైనా గండం ఉందని నువ్వు భావిస్తుంటే, భయపడుతుంటే, దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, ఇబ్బందులో ఉంటే, మానసిక వైపరీత్యంలో ఉంటే, ఇది కాదు, నీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఒక పూజ చేసుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్ళిపో, నీకేమీ కాదు అని ఒక పాజిటివ్ థింకింగ్ ఏర్పాటు చేసినంత వరకు జ్యోతిష్యం మంచిదే. అంటే నీ దాంట్లో ధైర్యం నింపడం. ఎస్, బాధలు ఉన్నోడు ధైర్యం నింపడం అంతే. యాక్చువల్గా ఫస్ట్ జ్యోతిష్యం మంచిదే. ఓకే. అది మంచిగానే స్టార్ట్ అయింది. తర్వాత వింత పోగడలు దొక్కింది, కానీ మొదట్లో చాలా మంచిగానే స్టార్ట్ అయింది. ఇప్పుడు సైకాలజిస్టులని, లైఫ్ కోచ్లని చాలా మంది వచ్చారు కదా. అవును. మొట్టమొదటి లైఫ్ కోచ్లు, మొట్టమొదటి సైకాలజిస్టులు ఈ జ్యోతిష్కులే. వాళ్ళే సైకాలజీ చేసేవాళ్ళు. బాధలో ఉన్నవాడిని పిలిచి నీకేం కాదు స్వామి, నీ ఇష్టదైవాన్ని తెలుసుకొని, అంటే వెంకటేశ్వర స్వామిని నమ్మేవాడైతే శనివారం ఉపవాసం చేస్తూ పూజ చేసుకుంటూ ఓ పద్ధతిగా, లేదు సాయిబాబాని నమ్మేవారైతే గురువారం, అయ్యప్ప నమ్మేవారైతే బుధవారం, ఆంజనేయుని నమ్మేవారైతే మంగళవారం, శివుని నమ్మేవాళ్ళైతే సోమవారం, ఇలా ఇష్టదైవాన్ని బట్టి నువ్వు ఈ దేవుణ్ణి పూజించుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ముందుకెళ్ళిపో, నీకంతా మంచిగా జరుగుతుందని చెప్పేవాళ్ళు. ఓకే. దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆస్ట్రాలజీ అట్లా చెప్పిండు, ఏమని, నీకు పాజిటివ్ జరిగితే నీకేం ఇబ్బంది కాదు, మంచిగా ఉండు, నీకేం ఇబ్బంది ఉండదు, నువ్వు ఒక దేవుణ్ణి కొలువు, దేవుణ్ణి మొక్కు, నీకు అన్ని పాజిటివ్ జరుగుతాయి అని చెప్పిండు. ఇప్పుడు సోమవారం చెప్పిండు అనుకో, శనివారం మంచి జరిగితే ఆయననే నమ్ముతారు. ఇక ఆయన చెప్పిండు కాబట్టి జరిగిందని చెప్పి బేసిక్ ఉంటుంది కదా. అదే కదా. 10 మంది చెప్పిందంటూ 5గురికి మంచి జరిగినా సరే 5 మంది కూడా ఇతను ప్రమోట్ చేస్తారు. అవును. ఆ స్వామి చెప్పడం ఫలితంగానే, ఆ జ్యోతిషుడు చెప్పడం ఫలితంగానే నాకు మంచి జరిగింది నమ్ముతారు. అది ప్రమోషన్ గా అతను ఉపయోగపడితే ఇంకో 10 మంది అతని దగ్గరికి చేరుతారు. ఓకే. అయితే ఇది వ్యాపారంగా మారిపోయింది చూసావా, అక్కడ వింత పోగడం స్టార్ట్ అయింది. తర్వాత జ్యోతిష్కులు ఒక లెవెల్కి మించి కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఏం చేశారంటే, మేము దైవాంశ సంభూతులం, మేము కాలజ్ఞానం తెలిసిన వాళ్ళం, మేము దేవుడు మనుషులం, దేవుడే మమ్మల్ని పంపించాలి, లేదా కొంతమంది అయితే మేమే దేవుళ్ళు అని చెప్పుకున్నారు. దేవుడిని పంపించినాం అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, మేమే దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు మరి కొంతమంది అలా కూడా ఉన్నారు. మేము నెత్తిలో నుంచి శివలింగాలు తీస్తాం, నోట్లో నుంచి విభూతిని తీస్తాం, సర్వం మాకు తెలిసి ఈ లోకాన్ని మొత్తం మేమే నడిపిస్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి ఆయన చచ్చిపోతే ఆయన ఆస్తులు ఎవరెట్లా పంచుకున్నారో కూడా పాప ఆయన తెలియలే. మరి ఆయన ఎట్లా దేవుడు అయ్యాడు? సరే, వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, ఎందుకు ఉంటారని తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అప్పాజీ కాడికి వస్తాను. నువ్వు టాపిక్ అప్పాజీది కాబట్టి అప్పాజీ కాడికి వస్తావు. అప్పాజీ గురించి నువ్వేమంటున్నావు? మనిషిని చూడగానే మొబైల్ నెంబర్ చెప్తాడు, మనిషిని చూడగానే జరిగింది కూడా చెప్తున్నాడు, ఫ్యూచర్ లో జరిగేది కూడా చెప్తున్నాడు. అతని గురించి అతను కొంతమంది సమాచారం చెప్పగలడు అనేది, కొంత సమాచారం చెప్పగలడు అనేది. అయితే నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మన తెలుగు ఒక మీడియా ఛానల్ కూడా ప్రయత్నం చేసింది ఆ నెట్వర్క్ ని ఛేదించడానికి. అతను ఊళ్ళోకి పోగానే ఒక 100 మంది టీం రెడీగా ఉంటారట మన సమాచారాన్ని తెలుసుకోవడానికి. అతని దగ్గరికి పోయేలోపే మనం ఫోన్ పే చేసినా, లేదా వేరే రకాల స్కాన్ చేసినా, లేదా రకరకాల మార్గాలు మన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సమాచారాన్ని అప్పాజీ దగ్గరికి చేరవేసే ప్రయత్నం చేస్తారు. మనం వెళ్ళేసరికి మన ఇన్ఫర్మేషన్ అంత దగ్గర ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అతను మనకి షేర్ చేస్తారు. ఇంకోటి, అతనికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులకి అన్ని విషయాలు ముందే తెలుసు, అలా చెప్తారు, దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు. ఓకే. మాకు అన్ని అప్పాజీ గారు చెప్పినట్టే జరిగినాయి,
అప్పాజీ గారు మా పాస్ట్ చెప్పారు, ఫ్యూచర్ చెప్పారు, మా మొహం చూసి మొబైల్ నెంబర్ చెప్పారు, మా పేరు చెప్పారు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. కొంతమంది నిజంగానే ఆ ముందే సమాచారం లీక్ కావటం వల్ల అతను కొంత సమాచారం చెప్పగానే అవక్కైనటువంటి వాళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈతను పెట్టుకున్న పేరు ఆర్టిస్టులు ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారు. మొత్తంగా అప్పాజీ అనేటువంటి పేరు బాగా ప్రమోషన్లోకి వచ్చేసింది. కానీ నేను అడుగుదలుచుకున్నా, నిజంగా అప్పాజీ దగ్గర అంత శక్తి కనుకుంటే, దైవాంశ సంబూతుడు, అతనే అన్నీ చెప్పగలడు, పాస్ట్ని ఫ్యూచర్ని చెప్పగలడు అనుకుంటే, మొన్న తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినాయి, విజయవాడలో వరదలు వచ్చినాయి, ఖమ్మంలో వరదలు వచ్చినాయి. మరి ఈ ముందు ఎందుకు చెప్పలేకపోయాడు? ప్రభుత్వాలు జాగ్రత్త పడేవి కదా. మొన్న ఢిల్లీలో భూకంపం వచ్చింది, ముందు ఎందుకు చెప్పలేకపోయాడు? కేంద్రం జాగ్రత్త పడేది కదా, దేశ రాజధాని కూడా కదా. ఇంకోటి, కేరళలో వరదలు వచ్చినాయి, ఏనున్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వరదలు వచ్చినాయి, చెన్నైలో వరదలు వచ్చినాయి, చాలా మంది చనిపోయారు. మొన్న కుంభమేళాలో 40 మంది చనిపోయారు. ఆ ప్రమాదాన్ని ఊహించి గనక ప్రభుత్వాలకి కనుక చేరవేస్తే ప్రభుత్వాలు జాగ్రత్త పడేగా. మరి నిజంగా అంత శక్తి ఉంటే ఎందుకు చేయట్లేదు? ఇంకోటి, నువ్వేమంటావు, మొబైల్ నెంబర్ చెప్పగలుగుతాడు, కొంత ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతున్నాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడని నేను ఆలోచిస్తున్నా. మొబైల్ నెంబర్ ఎలా చెప్పగలుగుతున్నాడు నువ్వు ఆలోచిస్తున్నావు, మొబైల్ నెంబర్ మాత్రమే ఎందుకు చెప్పగలుగుతున్నాడు నేను ఆలోచిస్తున్నా. చెప్పగలిగే శక్తి ఉన్నాడు, అన్ని చెప్పాలి కదా. కాదు కార్తిక్ అన్న, ఇంకోటి మొబైల్ నెంబర్ మొత్తం చెప్తలేడట, ఓన్లీ లాస్ట్ లో 4 డిజిట్స్ 5 డిజిట్స్ ఉంటది కదా. అంటే బేసిక్ గా ఫోన్ పే నెంబర్ లో మొత్తం నెంబర్ ఏం రాదు, నాకు తెలిసి 4 డిజిట్స్ 5 డిజిట్స్ చెప్తాడు. ఆ 5 డిజిట్స్ చెప్తుండట, పేరు చెప్పేస్తున్నా అప్పుడే. అంటే చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే నాకు ఇంకోటి వినబడ్డది, ఇది నిజమా కాదనే తెలియదు, దీనికి మీరు కొంచెం చెప్పాలి, బ్రీఫ్ గా చెప్పండి. అక్కడికి పోయిన తర్వాత స్కానర్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్ తీసుకున్నా లేకపోతే ఏమైనా ఫుడ్ తీసుకున్నా ఏదైనా తీసుకుంటే స్కానర్స్ ఉంటాయి కదా, ఆ స్కానర్లో మొత్తం అప్పాజీ లేకపోతే మల్లికార్జున ముత్య అనే పేరే వస్తుందట, నిజమేనా? ఏ స్కానర్లో అయినా తన పేరే వస్తుంది అనేది కొంత వినపడుతుంది. అవును, నాకు పోయిన వాళ్ళు కొంతమంది చెప్పిన మాట ప్రకారం ఆయన పేరే వస్తుంది అనేటువంటిది. ఇక్కడ అర్థం కాదా, ఎలా చెప్పగలుగుతున్నాడు? అయిపోయింది కదా. ఇప్పుడు ఒకప్పుడు నేను జుట్లో నుంచి శివలింగాలు తీస్తున్నా అంటే జనం నమ్మారు, కానీ ఎలా తీస్తాడు తర్వాత సైంటిస్టులు అంటే అప్పాజీ టెక్నాలజీని వాడుకుంటున్నారా? అప్పాజీ మాత్రమే కదా, గతంలో అనేక మంది గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు గతంలో కల్కి భగవాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, నీకు విన్నవలేదు, చాలా ప్రజలు చాలా బలంగా నమ్మారు. మన తెలుగు రాష్ట్రాల్లో భక్తులు విపరీతం, మామూలు కాదు. అసలు అతని గురించి మాట్లాడితే దాడులు చేసేంత, మన మనోభావాన్ని అడ్డు చేస్తావా, మా దేవుని తిడతావా, మా దేవుని గురించి ప్రశ్నిస్తావా అని చెప్పి. చివరికి పోలీసులు రైడ్ చేస్తే ఏం దొరికింది, వార్తలు చూసావా నువ్వు? తర్వాత అతని మీద గంజాయి ఆరోపణలు, డ్రగ్స్ ఆరోపణలు, శవాల ఆరోపణలు అనేకం వచ్చాయి కదా. ఇప్పుడు డేరా బాబా గురించి విన్నామను. ఆ డేరా బాబా దగ్గర, ఆ ఊరు, ఆ పరిసర ప్రాంతాల్లో పోయి డేరా బాబా గురించి నువ్వు మాట్లాడమంటే కింద పడేసి కొడతారు, అంత బలంగా నమ్మారు. చివరికి మొన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ డేరా బాబా మీద ఎంక్వైరీ చేస్తే శవాల గుట్ట తేలింది, అమ్మాయిల అక్రమ రవాణా తేలింది. అంటే వీళ్ళ ఈ ముసుగులో ఏం చేస్తున్నారు? దైవ ముసుగులో. నేను చెప్తున్నాను, దేవుని నమ్మటం తప్పు కాదు, కానీ దేవుని నమ్మండి, దేని బట్టి దాన్ని నమ్మకండి. ఇప్పుడు నిజాన్ని నమ్మండి, కానీ నమ్మే ప్రతిదాన్ని నిజమని భావించకండి. అబద్ధాన్ని నమ్మి, మోసాన్ని నమ్మి, కుట్రని నమ్మి మీరు మోసపోకండి, సమాజాన్ని మోసం చేయకండి. ఇలాంటి అజ్ఞానంతో, దురాచారంతో, పాడుబుద్ధులతో అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. దీని వెనకాల మాఫియా జరుగుతుంది. ఇప్పుడు అసలు గోల ఏంటంటే ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు ఈ అప్పాజీ దగ్గరికి మన తెలంగాణ ఒక ఎంపీ పోతాడు, కాళ్ళ మీద పడి వస్తాడు, ఎమ్మెల్యే పోతాడు, ఒక మాజీ ఎమ్మెల్యే అయితే మరీ దారుణం అంటారు, రెగ్యులర్ భక్తుడంట, ఆయన పిఏ కూడా పూర్తిగా అప్పాజీ దగ్గరే ఉంటాడండి. అయితే ఆ పిఏకి మరి అప్పాజీకి ఏంటి సంబంధం? అక్కడ ఎందుకుంటాడు? ఎమ్మెల్యే దగ్గర ఉండాలి, కానీ అప్పాజీ దగ్గర ఎందుకుంటాడంటే సమాధానం లేదు. అయితే ఈదు పోయి ప్రమోషన్ చేసి వచ్చి కాళ్ళ మీద పడేసి వచ్చేసరికి ఓ ఎమ్మెల్యేనే పోయాడు, అతను పూజ చేయటం వల్ల ఎమ్మెల్యే అయ్యాడేమో, మరి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యేనే పోయినప్పుడు మనం ఎందుకు పోకూడదు సామాన్యుడు అనుకుంటాడు కదా. ఒక ఎంపీ పోయి, అది కూడా కేంద్రంలో అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఎంపీ పోయి, అతను పోయి కాళ్ళ మీద పడితే ఇంకా పొలోమని జనం పోకుండా ఎట్టుంటారు? అదే ఈ రాజకీయ నాయకులు ఇట్లాంటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇంత ముందు కూడా వీళ్ళే ప్రమోట్ చేశారు, కల్కి భగవాన్ అయినా, ఇంకొకరినైనా, డేరా బాబానైనా, సమ్ ఎక్స్ నైనా, సమ్ వై నైనా వీళ్ళే ప్రమోట్ చేశారు. వీళ్ళే ప్రమోట్ చేస్తారు. ఎందుకు? నల్లధనాన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి. బ్లాక్ ని వైట్ చేస్తారు, వైట్ ని బ్లాక్ చేస్తారు. ల్యాండ్స్ పెద్ద ఎత్తున వాళ్ళ పేరుతో పెట్టుకుంటారు. అంటే వీళ్ళ అంటే ధర్మ ముసుగులో ఉండేటువంటి ఇట్లాంటి వాళ్ళ వల్ల వీళ్ళు చేసేటువంటి మాఫియాలన్నీ వీళ్ళ వెనకాల ఉండిపోతాయి. అంటే బేసిక్గా అప్పాజీకి చాలా మంది భక్తులు ఉంటారు కదా, అంటే విఐపి భక్తులు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంపీలు కానివ్వండి, లేకపోతే ఇంకా కొంచెం స్టార్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు BMW ఇస్తామన్నా, బెంజ్ ఇస్తామన్నా, ఆడి ఇస్తామన్నా అప్పాజీ తీసుకుంటలేడట. నాకెందుకండి, మీరు నా భక్తులు కదా, నాకెందుకు ఇస్తారు, నాకు వద్దండి అని చెప్తున్నట్టు. ఇంకోటి, అక్కడ పోయిన భక్తుల దగ్గర కూడా ₹1 తీసుకుంటలేడట, డబ్బులు తీసుకోకుండా డైరెక్ట్ వాళ్ళ మొహం చూసే, నీ పేరు కార్తిక్ కదా, నీ పేరు 7788 అదే కదా నీ నెంబరు, నీ భాగవతం అంతా చెప్పాలా, నీ భాగవతం అంతా బయట పెట్టాలనా, అంటే నేను నీ మీద నమ్మకం వస్తలేదు నాకని చెప్తే
మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలా అని చెప్తున్నాడట. అంటే బేసిక్గా ఎట్లా అసలు ఎట్లా బిలీవ్ చేయవచ్చు ఇదంతా? ఇప్పుడు రూపాయి తీసుకోవట్లేదు, ఉమ్, అసలు రూపాయి తీసుకోవడానికి కాదు ఆయన పెట్టుకుంది. ఉమ్, నేను ఒక విషయం చెప్తాను నీకు. ఉమ్, ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక స్వామీజీ ఉండేవాడు. పేరు Okay. చెప్పడం నాకు ఇష్టం లేదు, ఉమ్, ఎందుకంటే కొంతమంది భక్తులు ఇప్పటికీ నమ్ముతారు కాబట్టి ఆ మనోభావాలు అటు చేయడం నాకు ఇష్టం లేక పేరు చెప్పండి. ఓకే. ఆయన దైవంగా నమ్మేవాళ్ళు. ఉమ్, ఆయన దైవంగా నమ్మితే ఆయన రూపాయి తీసుకోడు, ఉమ్, పైగా సర్వీస్ చేస్తాడు. ఓకే. సర్వీస్ బాగా చేస్తాడు. Okay. ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాటర్ ఇవ్వటం కానీ, రోడ్లు వేయటం కానీ, ఓకే. ఎందుకు అక్కడ ప్రజలు అతను దైవంగా భావించాలి. ఉమ్, అక్కడ పోయి మనం అతని గురించి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేసినా, ఉమ్, అతని గురించి ఏమైనా మాట్లాడుకునే ప్రయత్నం చేసినా మన ఊరుకోరు. ఉమ్, ఆ రకమైనటువంటి భక్తి భావాజాలం ఉండాలంటే అక్కడ సర్వీస్ చేయాలి. మనం ఒక రూపాయి సంపాదిస్తున్నాం తిరుపతి, ఉమ్, ఆ రూపాయిలో పావలా మన చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టామనుకో, ఉమ్, మన జోలికి ఎవరిని రానియరు. ఉమ్, మన దగ్గర చుట్టూ ఈగల్లో మనం కాపాడుతూ ఉంటారు, సెక్యూరిటీలా కాపాడుతూ ఉంటారు. ఉమ్, దానికోసం ఇప్పుడు అప్పాజీ ఉద్దేశం ఏదో భక్తులు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయల కోసం కాదు, ఉమ్, రాజకీయ నాయకులు ఇచ్చే వేల కోట్ల రూపాయల కోసం, ఓకే. దాని వెనకాల ఉండే పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా, నల్లధన మాఫియా కోసం. ఓకే. ఇప్పుడు నువ్వు పోయి ఎంత ఇస్తావు? బా అంటే 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు, అది కాదు వాళ్ళ టార్గెట్, అది కాదు అసలు. ఉమ్, ఇప్పుడు అప్పాజీ టార్గెట్ అయినా లేదా ఇంకో టార్గెట్ అయినా, అదే కొన్ని మంది కొన్ని టార్గెట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మేము సెలబ్రిటీ కావాలి, మేము దైవాన్ని సంబూతుడిగా ప్రబోధించబడాలి, ఒకళ్ళకు ఉంటుంది, ఓకే. ఒకళ్ళ మానసిక విధి. ఉమ్, ఇంకోళ్ళకి ఏముంటుంది? నరధనానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, ఉమ్, పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాని నా వెనకాల పెట్టుకోవాలి, ఓకే. రాజకీయ నాయకులు తమ చేతుల్లో పెట్టుకోవాలి, కొంతమందికి ఉంటుంది. ఓకే. అందుకని వీళ్ళు పెద్ద ఆఫర్ల కోసం లొంగిపోతారు తప్ప, నువ్వు సామాన్యుడు పోయేసి ఓ రూపాయి దానం చేస్తే తీసుకోరు. తీసుకుంటే ఉమ్, ఇది ఓవర్ అటాక్ అయిపోయింది, అవి డబ్బుల కోసం చేస్తున్నాడు, బిజినెస్ కోసం అనుకుంటా. బిజినెస్ కోసం పడిపోయింది. ఉమ్, అందుకని తెలుగుగా ఏం చేయాలంటే, సామాన్యుడి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఉంటే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా కామెంట్, ఉమ్, డబ్బులు తీసుకోవట్లేదని, ఇది ఉమ్, ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఓకే. అంటే పాపం డబ్బుల కోసం కాదు ఆయన, ఉమ్, ఆయన జనం కోసం, ఉమ్, ఆయన ధర్మం కోసం, ఆయన దైవం కోసం ఉమ్, అని చెప్పేసి పడిపోయింది. ఆ పడిపోవాలని టెక్నిక్, అదొక టెక్నిక్. ఓకే. అది సో ఒకటి నాకు చెప్పండి అన్న, చాలా క్లియర్గా. అంటే మనం ఎప్పుడు కూడా ఇట్లా ముఖం చూసి చెప్పడం ఇదంతా కూడా చూడలేదు కదా. బేసిక్గా మన చేయి చూసి చెప్తారు కదా. అంటే మన చేయిలో రేఖలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి అని చెప్తారు కదా. అంటే చేయి చూసి చెప్పే వాళ్ళు చాలా మందిని చూస్తాం, ఎక్కడైనా కూడా అదే ఇప్పుడు చూస్తాం కదా. అప్పాజీ దాకా ఎందుకే, ఉమ్, ఇందాక ముందు నేను సోజ్ చెప్తాను పాపం, పల్లెటూరులో కడుపు కోసం తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఓకే. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు నిజాలు కొన్ని. ఉమ్, వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొన్ని నిజాలు ఉండేవి. ఉమ్, అంటే వాళ్ళు ఎలా చెప్పగలిగే వాళ్ళు, ఉమ్, మన స్పేస్ చూసి చేతు చూసి ఎలా చెప్పగలిగే వాళ్ళు, ఉమ్, వాళ్ళకేమి తెలీదు. ఉమ్, ఇప్పుడు చిలక జ్యోతిష్యం చూడు, ఉమ్, రోడ్డు మేము ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఓకే. చాలా మంది చిలక జ్యోతిష్కులు ఉంటారు. ఓకే. వాళ్ళు చెప్పేదాంట్లో కూడా నీకు కొన్ని కనెక్ట్ అవుతాయి, ఉమ్, కొన్ని కనెక్ట్ అవుతాయి. ఓకే. సహజంగా వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ కొంత ఎక్స్పీరియన్స్, అంటే ఎవరి లైఫ్ లో అయినా సాధారణంగా సాధారణంగా ఉండే కొన్ని విషయాలు ఉంటే అవి చెప్తా ఉంటారు. ఎక్కడో చోట మనకి తెలియదు. బేసిక్ గా కార్తిక్ అన్న అయినా, తిరుపతి అయినా, వేరే ఇతరులు అయినా కూడా నీకు ప్రాణగండం తప్పింది, నువ్వు మొన్ననే చచ్చిపోయేటోనివి, అది నీకు తప్పింది, నీకు పోయిన జన్మలో ఇంకా మంచి భవిష్యత్తు ఉన్నది, నువ్వు ఇంకా లైఫ్లో ఇంకో సాధించేది ఉన్నది అంటే బేసిక్గా నీకు ప్రాణగండం ఉంటుండే అది తప్పిందంటే సో అండ్ సో నేను ఒక ఆడికి పోతుంటే కార్ యాక్సిడెంట్ అయ్యేది, అబ్బా నేను సేఫ్ జోన్లో పడ్డా అంటే ఈయన చెప్పేది నిజమే కదా అనుకుంటాం కదా. అవును. అదే కదా అనుకునేది, అదే భ్రమలో ఉంటాం కదా బేసిక్గా. ఇప్పుడు ఆ భ్రమను ఉపయోగించేసుకునే ఉమ్, ఇలా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఉమ్, ఇలాంటి వ్యాపారాన్ని మనం ఖండించాలి. ఉమ్, రెండోది, ఉమ్, మోటివేషనల్గా ఉన్నంత కాలం మనకు అభ్యంతరం లేదు, ఓకే. కానీ తమ దైవాంశ ఇందా చెప్పాను కదా, ఫస్ట్ కడుపు కోసం చేసేటువంటి వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో చెప్తా ఉండేవాళ్ళని, ఓకే. చిలక జ్యోతిష్కులు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత మోటివేషనల్ స్పీకర్స్గా మారిన జ్యోతిష్కులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఓకే. కానీ ఎప్పుడు తప్పు పట్టాల్సి వచ్చిందంటే, ఉమ్, వ్యాపారం అయిపోయి బిజినెస్ కోసం, అవసరాల కోసం, దందాల కోసం, బ్లాక్ మనీ కోసం, రియల్ ఎస్టేట్ మాఫియాని వెనకేసుకు రావడం కోసం, దందాలను వెనక పెట్టుకోవడం కోసం ఎక్కడైతే స్టార్ట్ చేశారో దాన్ని మనం తప్పు పట్టాలి. రెండోది, అంటే కన్ఫర్మేషన్ లేదు కదా, దందాలే చేస్తుండ్రు అదే కన్ఫర్మేషన్ కాదు కదా, జనాలు చాలా మంది బిలీవ్ చేస్తారు కదా, నమ్ముతారు కదా. ఆ బిలీవ్నెస్ని తప్పడుతున్నాడు. ఇప్పుడు తిరుపతిలో అనుకోని ఒక ఇన్సిడెంట్, అంటే ఒక మనిషి నిజం చెప్తున్నాడు, ఆ నిజాన్ని నమ్మడంలో తప్పేముంది? మన నిజాన్ని ఇది ఇందాక అడిగిన విషయాలు ఎందుకు చెప్పలేదు? కేరళలో వరదలు ఎందుకు చెప్పలేదు? కొండ చర్యలు ఎందుకు చెప్పలేదు? చెన్నైలో వరదలు, కర్ణాటకలో వరదలు, తెలుగు రాష్ట్రాల వరదలు ఎందుకని చెప్పలేదు? రేపటి రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారో కూడా చెప్పమంటారా ఏందో మీరు? చెప్పాలి. అదే నాకు ఆయన అన్ని తెలిసినప్పుడు ఆన్సర్ అదే వస్తుందేమో, రేపటి రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారు? అలా కాదు తిరుపతి భాయ్, నేను ఒకటి అడుగుతాను. ఢిల్లీ ఎన్నికల్లో నువ్వు కూడా నాతో వీడియో చేసినట్టు గుర్తున్నాను. అవును, అక్కడ బీజేపీ గెలుస్తా అని చెప్పాను. అవును, రైట్ అయింది. నువ్వు అక్కడ ప్రముఖ జ్యోతిష్కులు కట్టా కార్తిక్ గారు చెప్పారు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటే బాగా చెప్పారు, కరెక్టే చెప్తున్నాడు. అంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని చెప్పాను, ఏ కూటమి ప్రభుత్వం గెలుస్తుందని అనేక వీడియోలో ఉన్నాయి. అవన్నీ నేను దాయటం కదా, ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటాయి. చెప్పాను, ప్రముఖ జ్యోతిష్కులు కట్టా కార్తిక్ చెప్పాడు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటే అంటే జ్యోతిషాన్ని నమ్మొద్దు అంటారా? అంటే
జ్యోతిష్యం అనేది దేనికోసం? ఉమ్, జ్యోతిష్యం అనేది స్థూలమైంది, సూక్ష్మమైంది కాదు. ఉమ్, ఫస్ట్ బేసిక్స్లీ జ్యోతిష శాస్త్రాన్ని చదవండి. ఉమ్, జ్యోతిష శాస్త్రం అనేది మొత్తం గ్రహాల స్థితిగతులు చెప్పగలిగింది. ఇవాళ మనం ఫిజిక్స్ అనబడేటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఉమ్, అది ఒకప్పుడు జ్యోతిష్యంగా పిలువబడ్డది. ఓకే. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంది? గ్రహాల స్థితిగతులు చెప్పగలిగేది తప్ప ఉమ్, ఏదో తిరుపతి లైఫ్ చెప్పగలిగేది, కార్తీక లైఫ్ చెప్పగలిగేది, వ్యక్తుల లైఫ్ చెప్పగలిగేది జ్యోతిష్యం కాదు, చెప్పదు. ఓకే. జ్యోతిష్ శాస్త్రం దానికి వ్యతిరేకం. ఓకే. ప్రముఖ జ్యోతిష్కులు కానీ ఉమ్, లేదంటే వేదాలు చదివినటువంటి వాళ్ళు కానీ ఉమ్, అవధానులు కానీ నువ్వు వెళ్ళి జ్యోతిష్యం చెప్పమని చెప్పరు. ఓకే. చెప్పకపోగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు గరికపాటి నరసరావు గారిని పోయి నా జ్యోతిష్యం చెప్పమని అడుగు, ఉమ్, చెప్పడు, చెప్పడాన్ని వ్యతిరేకిస్తాడు. ఓకే. సరే ఈయనే కాదు, ఉమ్, ఏ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తని, ధర్మం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తుల్ని, హిందూ ధర్మం కోసం నిలబడేటువంటి వ్యక్తుల్ని ఉమ్, ఎవరినైనా జ్యోతిష్యం చెప్పమంటే ఉమ్. చెప్పరు. అంటే కొంతమంది టెంపుల్లో ఉన్న పూజారులు కూడా జాతకాలు చెప్పరు. 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 నేను చాలాసార్లు అంటే టెంపుల్స్కి వెళ్తాం కదా, మన గోత్రం చెప్తే పూజలు చేస్తారు తప్ప నాకేమన్నా శని ఉందా, నాకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్తే ఇవన్నీ చెప్పరు. అంటే జ్యోతిష్యం అనేది సూక్ష్మమైంది కాదు, స్థూలమైంది. ఉమ్, మొత్తం ఇప్పుడు అమావాస్య ఎలా వస్తుంది, పౌర్ణమి ఎలా వస్తుంది, ఈ సైన్స్ రాని రోజుల్లోనే మన వాళ్ళు చెప్పగలిగారు ఉమ్, బికాజ్ ఆఫ్ జ్యోతిష్యం. ఉమ్, అది జ్యోతిష్యం, ఆ శాస్త్రం జ్యోతిష్యం, ఉమ్, ఆ టెక్నాలజీ జ్యోతిష్యం. ఉమ్, దాన్ని మన వాళ్ళు కనిపెట్టగలగటం, చెప్పగలగటం మన వాళ్ళకున్న తెలివితేటకి, గొప్పతనానికి ఒక నిదర్శనం. ఉమ్, దాన్ని మనం ఒప్పుకోవాలి తప్ప ఓకే. వ్యక్తుల జాతకాలని చెప్పరు, చెప్పలేరు. ఓకే. రెండోది, ఉమ్, అసలు బ్రహ్మరాతని, శివుడి ఆజ్ఞల్ని ఉమ్, వీళ్ళే చెప్పగలిగితే ఆ దేవుళ్ళతో పని ఏంటి? ఇంకా ఉమ్, వీళ్ళే మాఫీ చేయగలిగితే, ఉమ్, వీళ్ళ మాటలతోనే అంతా మాఫీ అయిపోతే, ఉమ్. వీళ్ళే సమాజాన్ని నడిపించగలిగితే, అంటే దేవుడిని కొలవాల్సిన అవసరం లేదు, వీళ్ళని కొలుచుకుంటుండాలని. వీళ్ళు అనుకునేది కూడా అదే, వీళ్ళకి కావాల్సింది కూడా అదే. ఉమ్, వీళ్ళే దేవుళ్ళుగా చలామణి కావాలని ప్రయత్నం. అందరిది కావద్దు, కొంతమందిది. ఉమ్, అయితే ఇంకో విషయం, అసలు దేవుడు ఎవరు అంటాను కూడా ఉమ్, స్వామి వివేకానందుడు నిర్వచనం చెప్పారు. ఓకే. ఒక దేవుని నమ్మని నాస్తికుడు పోయి ఉమ్, స్వామి వివేకానందని ఉమ్, దేవుని చూపిస్తామని అడుగుతాడు. ఉమ్, నేను చూపిస్తాను, రేపు రా అంటాడు. ఉమ్, సరే, రేపు రమ్మన్నాడు కదా, పెద్ద మనిషి కదా, ఉమ్, ఆయన చెప్పినట్టు తర్వాత రోజు నాస్తికుడు వెళ్తాడు. ఓకే. దేవుని నమ్మని నాస్తికుడు ఓకే. వెళ్తాడు, దేవుని చూపిస్తానంటే ఉమ్, వివేకానంద దగ్గరికి వెళ్తాడు. వెళ్తాడు. యా. వివేకానందుడు సరే దేవుని చూపిస్తాన్నారుగా స్వామి, చూపించానని వివేకానందుని అడిగితే, సరే చూపిస్తాను, పాపం గుడ్డోడు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు, అతన్ని దాటిచ్చి రావా అంటాడు. ఉమ్, సరే చెప్పింది మంచి పనేగా. ఉమ్, సో వివేకానందుడు చెప్పినట్టే ఇతను గుడ్డివాడిని రోడ్డు దాటిస్తాడు. ఓకే. రోడ్డు దాటించిన తర్వాత ఆ గుడ్డివాడు రోడ్డు దాటించిన అతను దండం పెడుతూ, దేవుళ్ళ వచ్చావు, రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ప్రాణాలు రక్షించావు ఇయ్యాలి నువ్వు ఉమ్, అని చెప్పి దండం పెడతాడు. ఇంత చిన్న పనికి దండాలు దస్కారు ఎందుకు ఉమ్, అని వారించేసి మళ్ళీ వివేకానంద దగ్గరికి వచ్చి, దేవుని చూపిస్తాన్నారు, ఇప్పుడైనా చూపిస్తారా అని అడుగుతాడు. ఉమ్, అంటే గుడ్డివాడి కనపడే దేవుడు నీకు కనపడలేదా అంటాడు. ఓకే. అంటే ఇక్కడ దేవుడు ఎవరు? ఉమ్. అసలు వివేకానందుడు అంటే చెప్పిన దేవుడే మనిషి రూపంలో వచ్చి రోడ్డు దాటిచ్చింది అంతేనా? దేవుడు ఆ, మనసులో ఉంటాడు, మనిషిలో ఉంటాడు, ఓకే. ఆలోచనలో ఉంటాడు, ఓకే. చేసే పనిలో ఉంటాడు, ఓకే. మనం చేసే ధర్మంలో ఉంటాడు. ఉమ్, నీకు భగవద్గీత శ్లోకం చెప్తా. ఉమ్. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతోపదేశంలో ధర్మో రక్షిత రక్షిత, ఓకే. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మో నిన్ను రక్షిస్తుంది. నేను చెప్తుంది కాదు, ఉమ్, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట. ఓకే. మరి శ్రీకృష్ణ పరమాత్ముడి మీద నీకు గౌరవం ఉందా, ప్రేమ ఉందా, భయం ఉందా, భక్తి ఉందా? ఉంటే ఉమ్, ధర్మం కోసం నిలబడు, ధర్మం కోసం పోరాడు, ధర్మం చెయ్యి. అంతే ఓకే. తప్ప ఏదో ఎవరినో పూజిస్తే, ఏదో చేస్తేనో, ఎవరినో నమ్మితేనో, అతనేదో చెప్తాడంటేనో, ఉమ్, మా ప్రతి మనిషిని దైవాన్ని సమ్ముతున్నాను భావిస్తేనో ఉమ్. నీకు వచ్చేది లేదు తప్ప, అది నీ పిచ్చితనం తప్ప ఇంకోటి కాదు. అంటే నిజంగా దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి మొక్కు, దేవుణ్ణి కొలువు అంటారు తప్ప ఈ వ్యక్తులను నమ్మొద్దు అంటారు అంతేనా? అంటే దేవుని నమ్మటం అంటే కూడా నీకు తెలియాలి. ఉమ్, దేవుని నమ్మటం అంటే కూడా ఏది పడితే అది చేయడం కాదు. ఉమ్, దేవుని నమ్మటం అంటే కూడా ఉమ్, మంచిని, ఉమ్. ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని పాటించటం, ప్రబోధించటం, నడవటం. ఓకే. ఇది నేర్చుకుంటే చాలు. ఓకే. దైవం ఆటోమేటిక్గా నీ వెనకాల ఉంటుంది. ఓకే. నీకు నిన్ను సృష్టించి నీకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ని, అంటే ఏ జంతువుకి లేనటువంటి అవకాశాన్ని మనిషికి దేవుడు కల్పించాడు. ఓకే. థింకింగ్ పవర్ని కల్పించాడు. ఓకే. నీ థింకింగ్ పవర్ ఉపయోగించేసుకొని మంచిని చెయ్యి, మంచిని పొందు. ఓకే. మళ్ళీ చెప్తున్నా, మంచిని చెయ్యి, మంచిని పొందు. ఉమ్, అంతే. ఇదే దైవం. ఉమ్, ఈ దైవానికి మతాన్ని అంటగట్టొద్దు, కులాన్ని అంటగట్టొద్దు, పేరుని అంటగట్టొద్దు, ఉమ్. ఇంకేం అంటగట్టదు, ఏం అవసరం లేదు. ఉమ్. పూజలు, పునస్కారాలు, దండాలు, దశకాలు, లేదు డబ్బులు బాగొట్టుకోటాలు, పలానా నమ్మటాలు, అలా చేస్తేనే, ఇది జరిగితేనే, ఇది అయితేనే ఉమ్. అంటే చాలా తప్పు, మూర్ఖత్వం. ఉమ్, ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ముహూర్తాల గురించి నమ్ముతూ ఉంటారు కదా. ఉమ్, ముహూర్తం అంటే ఏంటో తెలుసు అసలు బేసికల్లీ? ఉమ్. ముహూర్తం అంటే ఏంటి అంటే అందరికీ అనుకూలమైనటువంటి సమయం. ఓకే. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ట్రావెలింగ్ పెరిగింది. ఓకే. ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండేది కాదు. ఊరికి మధ్యలో ఓకే. చెరువులు ఉండే, బిజ్జీలు అవును, లేవు. అవును, సో వర్షాకాలం వచ్చిందంటే అటు నుంచి ఆ ఊరోడు ఈ ఊరు రావడం ఉండదు, ఈ ఊరోడు ఆ ఊరు రావడం ఉండదు. అవును, అవును. సో ప్రాణాంతకమైన పని. ఉమ్, రెండోది, కొన్ని కాలాల్లో
ట్రావెలింగ్ అసలు పూర్తిగా అంటే ఎడ్ల బండి ద్వారా గుర్ర బండి ద్వారా వచ్చేవాళ్ళు ఒకప్పుడు ఎస్ ఊర్లు దాటేవాళ్ళు అవును, లేదా కాలు అవును. నడుకని దాటేవాళ్ళు. అవును. సో ఆ పరిస్థితుల్లో అందరికీ అనుకూలమైన ఒక సమయాన్ని పెడితే వాతావరణం కూడా అనుకూలించగల సమయం పెడితే ఉమ్, ఆ టయానికి బంధుమిత్రులు వస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ రెండు కుటుంబాలు రెడీగా ఉంటాయి. ఉమ్. రెండోది ఆ టయానికే భోజనాలు రెడీ చేసి పెడతారు. అంటే Okay. ఒక టైం అంటూ అనుకుంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది. పూజారి ఒక టైంకి వచ్చి పెళ్లి కొడుకు ఒక టైంకి వచ్చి పెళ్లి కూతురు ఒక టైంకి వచ్చి బంధుమిత్రులు ఒక టైంకి వస్తే ఎటు కుదిరిద్ది? Okay. పెళ్లి కుదిరిద్దా? ఉమ్, కానీ ఒక టైం అంటూ అనుకుంటే అందరూ ఆ టైంకి రెడీగా ఉంటారు. ఉమ్. కాబట్టి ఒక సమయం అనుకూలమైన సమయం అనుకోవడానికి పెట్టిన పదముహూర్తం. Okay. అంతేగాని దీంట్లో మంచి ముహూర్తం ఉంటుంది, చెడు ముహూర్తం ఉంటుంది, దుర్ముహూర్తం ఉంటుంది, ఇవన్నీ పిచ్చి నమ్మకాలు. అంటే ముహూర్తం అంటే పర్టికులర్ టైం, పర్టికులర్ టైం ఆ టైంలోనే కొంత చేయాలి, ఒకటి చేయాలి, ఒక పని చేయాలి, అంతే కదా. పర్టికులర్ టైము అందరికీ అవైలబిలిటీ ఉండగలిగినటువంటి అనుకూలమైన అందరు గ్యాదర్ కావాల్సిన టైం అది. Yes. మా ఇప్పుడు 12 అంటే 12 అందరు గ్యాదర్ Yes, కావాలి. yes. అదే 12 మనం లైవ్ అనుకుంటాం, ఎస్ లైవ్ 12 గంటలకు లైవ్ అనుకుంటాం, లేదా ఈవినింగ్ 7కి లైవ్ అనుకుంటాం. ఆ లైవ్ టైం ఎందుకు పెట్టుకుంటాం? ఆ టైంకి పీసీఆర్ రెడీగా ఉంటాడు, టెక్నికల్ వాడు రెడీగా ఉంటాడు, అవును. మనం రెడీగా ఉంటాం, ఎస్ కంటెంట్ రెడీగా ఉంటుంది. ఓకే కాబట్టి ఆ సమయం అనుకోవటం మాత్రమే ముహూర్తం, అంతే ఏం చేయం లేదు. రైట్. మీరు ఒకటి చెప్పండి అన్న, మీరు అనేకమైనటువంటి అంశాలు చూస్తూ ఈ స్థాయికి వచ్చినారు. ఫైనల్ ఒకటే చెప్పండి, అసలు ఈ అప్పాజీ అనే వ్యక్తిని మనం బిలీవ్ చేయవచ్చా చేయొద్దా? ఇన్ రియలా ఫేకా? 100% పేకు. మ్మ్. గతంలో చాలా మంది గురించి నమ్మారు, తర్వాత వాళ్ళకి బయటపడ్డాయి. మ్మ్. నేను పేరుతో సహా చెప్పాను, మ్మ్. డేరా బాబా చెప్పాను, కల్కి భగవాన్ చెప్పాను, మ్మ్. ఇంకా అనేక మంది పేర్లు చెప్పాను. మ్మ్. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలా పెరిగారో ఇతను కూడా అలాగే పెరుగుతాడు, మ్మ్. పెంచుతారు జనం. మ్మ్. కానీ అలా పెంచే ప్రయత్నం చేయదు. తర్వాత రోజు ఏదో మ్మ్. మోసాలు బయటపడ్డ రోజే ముక్కులు చేతేసుకుంటారు. ఆ పరిస్థితి కంటే కూడా ముందే జాగ్రత్త పడటం ఇంకోటి మంచిది. ఆయన అక్కడికి పోతుంటే కూడా వాళ్ళని వీళ్ళని కొడుతుండని చెప్పి కూడా అంటున్నారు. కొట్టడము, చేయలు ఎక్కడ పడితే అక్కడ అసలు చేయి పెట్టడము. ఏ దైవం మ్మ్. లేదా ఏ గ్రంథం మ్మ్. చెప్పింది మనిషిని కొట్టమని, మ్మ్. చట్టాన్ని చేతిలో తీసుకోమని? మ్మ్. కొట్టడం అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవడం కదా, అవును అవును భయపెట్టడం అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవడం కదా. అవును. నేను ఇంకోటి కూడా ఒక విన్నాను, room ఒక లో- మీడియా ఛానల్ భయపెట్టారు. ఒక రూమ్ లో నాకు తెలిసి యా. నీకు రేపో నాకు ఎల్లుండో కాలు వచ్చినా రావచ్చు కాక ఈ వీడియో Okay. చేసినందుకు. ఓకే. కానీ మ్మ్. వాస్తవాలు ప్రజలకి ఇవ్వాలి. ఎందుకంటే మ్మ్. మన భారత రాజ్యాంగం ప్రకారం ఎస్ పొద్దున్న రోజు ప్రతిరోజు చదువుకునే సమయంలో మ్మ్. ప్రతిజ్ఞ చేస్తాం. మ్మ్. ఆ ప్రతిజ్ఞలో శాస్త్రీయ దృక్పథాన్ని అలబరుచుకుంటామని చెప్పుకున్నాం. మ్మ్. మన రాజ్యాంగాన్ని మనం పాటిస్తాం కదా. మ్మ్. మన రాజ్యాంగంలో మనిషికి శాస్త్రీయ ఆలోచన ఉండాలి అని చెప్పేసి రాసింది. మ్మ్. కాబట్టి ఆ శాస్త్రీయ ఆలోచనతో ఆలోచిస్తాం, మ్మ్. శాస్త్రీయ ఆలోచన ప్రజలకు పంచుతాం. మ్మ్. ఇంకోటి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మ్మ్. చదువు అంటే విజ్ఞానంతో కూడింది, జ్ఞానంతో కూడింది, మ్మ్. ప్రశ్నించడం నేర్పగలిగేది. మ్మ్. అంతేగాని మూర్ఖంగా దేని బట్టి దాన్ని పాటించేది కాదు. మ్మ్. ప్రశ్నించు, పరిశోధించు, వాస్తవాన్ని తెలుసుకో. మ్మ్. వాస్తవం అయితే నమ్ము, మ్మ్. వాస్తవం అయితే అప్పాజీనైనా నమ్ము, మ్మ్. సమ్ ఎక్స్నైనా నమ్ము, సమ్ వైనైనా నమ్ము, లేదా తిరుపతి దేవుడు అని చెప్పుకున్నా తిరుపతిని కూడా నమ్ము. మ్మ్. కానీ మ్మ్. ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని, ఒక మూర్ఖత్వాన్ని, ఒక అజ్ఞానాన్ని చదువుకున్న నువ్వే నమ్మితే సమాజం పాడైపోయే అవకాశం ఉంటుంది. మ్మ్. రాజ్యాంగంలో మనం పెట్టుకున్నటువంటి శాస్త్రీయ దృక్పథం అనేది పక్క పోయే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరంగా నమ్ముతూ ఉంటారు కదన్న. ఇప్పుడు నేను 100% హిందూ, నేను రింగు పెట్టుకుంటా, నేను తాబేలు రింగు పెట్టుకుంటా, హనుమంతుడు కూడా ఉంటాడు. ఇప్పుడు నా చేయికి కాడేం ఉంది, దానికి శివుడు, శివలింగం ఇదంతా కూడా ఉంటుంది. అంటే బేసిక్గా నేను దేవుని నమ్ముతూ ఉంటా. ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుని నమ్ముతూ ఉంటారు. అంటే ఈ అప్పాజీనే బిలీవ్ చేయడానికి గల కారణం ఏంటో నాకు అర్థమవుతలేదు. అంటే అప్పాజీ నిజంగా రియల్ చెప్తున్నా, జరిగిందంతా చెప్తున్నా? చాలా మంది భ్రమలో ఉంటారు కదా, అప్పాజీ మొత్తం పోవడంతో ముఖం చూసి చెప్తున్నాడట, డార్క్ రూమ్లో కూర్చోబెడుతున్నట. డార్క్ రూమ్లో పోగానే ఒక 2-3 గంటల సేపు అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. పోయి డార్క్ రూమ్లో కూర్చున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు 2 గంటలకు అట్లా లేచి వస్తుండట. అంటే ఎందుకు ఇట్లా జనాలు కూడా ఎందుకు తండోపతండాలుగా పోయి ఆయన కలవడానికి, అప్పాజీ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మొక్కాలి, ఎప్పుడు కాలు మొక్కాలని ఎందుకు ఇట్లా? అంటే నీ నమ్మకాలు నీ ఇంటికి పరిమితమైనంత కాలం, నీ ఒంటికి పరిమితమైనంత కాలం ఎవరికి సంబంధం అవసరం లేదు. ఓకే. నీ నమ్మకాలు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చాయో, మ్మ్. నీ నమ్మకాలు ఎప్పుడైతే అశాస్త్రీయతని కూడా పెంచి పోషిస్తున్నాయో, మ్మ్. అప్పుడే మనలాంటి వాళ్ళకి మాట్లాడాల్సిన అవసరం పడింది. ఓకే. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాయి, మ్మ్. పిచ్చి నమ్మకాలుగా మూర్ఖంగా మారాయి. మ్మ్. కోణంలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మ్మ్. ఇప్పుడు రకరకాల మాఫియాలు వెనకాల నడుస్తూ ఉంటాయి. మ్మ్. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నావు, నువ్వు అన్నావు కదా కొడతాడని చెప్పేసి, మ్మ్. నువ్వు అన్నావు కదా డార్క్ రూమ్లో కూర్చోబెడతా అని చెప్పేసి, నువ్వు అన్నావు కదా బెదిరిస్తాడని చెప్పేసి. మ్మ్. ఈ తప్పు కాబట్టి, ఈ తప్పులు అప్పాజీ రూపంలో జరుగుతున్నాయి కాబట్టి, అశాస్త్రీయమైన పద్ధతులు జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. మ్మ్. ఇప్పుడు ఒకడేమో నేను బాలసాయిబాబాని నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. మ్మ్. రింకుడేమో నేను వీరబ్రహ్మం గారి శిష్యుని కాదు, ఆయన రూపం నుంచి వచ్చిన వ్యక్తిని ఇంకొక అతను చెప్పుకుంటాడు. మ్మ్. ఇంకొక అతను నేను మహావిష్ణువు యొక్క మరో రూపాన్ని అని చెప్పేసుకొని దేవుని అని చెప్పుకుంటా ఉంటాడు. మ్మ్. ఇప్పుడు ఇలాంటి కల్చర్ పెరిగిపోతే అసలు దేవుళ్ళ కంటే వీళ్ళు పెరిగిపోతారు. మ్మ్. అసలు దేవుడు కూడా భయపడేంత మంది పెరిగిపోతారు. అసలు ఒక మనిషి ఇంకో మనిషి గురించి చెప్పొచ్చా? అసలు ఈ రియాలిటీ పాసిబిలిటీ ఉందా అసలు? అంటే భగవద్గీతలో
శ్రీకృష్ణుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఉమ్. ఈ సమాజాన్ని ఈ విశ్వాన్ని నడిపించింది నన్ను మించిన దైవం లేదు అని చెప్తాడు. ఓకే. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని దైవంగా నమ్మాలి. దేవుడే దేవుడు, దేవుడే దేవుడు ఫైనల్. ఈ భూ ప్రపంచాన్ని లేదా ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో అతన్ని దేవుడిగా నమ్ముదాం. అతను చెప్పినటువంటి సూత్రాలు పాటిద్దాం. ఏ దేవుడైనా ఏ మతమైనా ప్రబోధించేది ఒకటే, నువ్వు ధర్మం వైపు ఉండు, ధర్మం వైపు నిలబడు, నీతిగా న్యాయంగా ధర్మంగా సత్యంగా నీ జీవితాన్ని కొనసాగించినంత కాలం నువ్వు ఏది ఇస్తావో నీకు అది తిరిగి వస్తుంది. ఓకే. నువ్వు సత్యంగా ఉంటే నీకు సత్యం తిరిగి వస్తుంది, న్యాయంగా ఉంటే న్యాయం తిరిగి వస్తుంది, ధర్మంగా ఉంటే ధర్మం నీకు తిరిగి వస్తుంది. నువ్వు ₹1 కూడా దానం చేస్తే నీకు ₹2 తిరిగి వస్తాయి. ఇది మాత్రమే ఎవరైనా చెప్పగలిగేది చెప్పేది. కాబట్టి పిచ్చి నమ్మకాలకు వెళ్ళొద్దు, మూర్ఖత్వానికి వెళ్ళొద్దు, అజ్ఞానపు నమ్మకాలకు వెళ్ళొద్దు, అప్పాజీ లాంటి దొంగల దగ్గరికి అసలు వెళ్ళొద్దు. ఓకే. సో మీరు స్టేట్ పాయింట్ చెప్తున్నారు, మీరు నమ్మొద్దు అని చెప్పి. నమ్మొద్దని ఓకే. 100%. యా. తనకు తాను దైవాన్ సంబుద్ధుడిగా చెప్పుకునేటువంటి ఎవరిని నమ్మొద్దు. అప్పాజీ నాకు వ్యక్తిగత పగలు లేవు, పరిచయాలు కూడా లేవు, దగ్గరికి వెళ్ళలేదు, అతనితో నాకు పరిచయం లేదు, అతనితో మంచి లేదు చెడు లేదు, అతనికి నాకే భూ తగాదా లేదు. సరే అప్పాజీ మీద టార్గెట్ గా నాకు ఆ వీడియో కూడా కాదు. అప్పాజీయే కాదు, రేపొద్దున కార్తీక్ దైవాన్ సంబుద్ధుని చెప్పుకునే నమ్మొద్దు, తిరుపతి దైవాన్ సంబుద్ధుని చెప్పుకునే నమ్మొద్దు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. ఓకే. సో దేవుడితో పోల్చుకోవద్దని చెప్తారా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఆయన దేవుడితో పోల్చుకోవడం అంటే బేసిక్ గా మనిషి జరిగినటువంటి అంశమే చెప్తున్నాడు, ఆయన దేవుడు అనుకుంటలేడు కదా. ఏమని చెప్తున్నాడు? నేను దేవుడిని మరి చెప్పమనబ్బా, అన్ని చెప్పమను. కొన్ని ఎందుకు చెప్తున్నాడు? మొబైల్ నెంబర్ పేర్లే కాకుండా అన్ని చెప్పమను. మొబైల్ నెంబర్ 4 అంశాలు మాత్రం ఎందుకు చెప్తున్నాడు? నీ పేరు మాత్రమే ఎందుకు చెప్తున్నాడు? ఓకే. నీ కొంతమంది పుట్టు పూర్వోత్తరం అది చెప్తాను, అన్ని చెప్పాను, ప్రమాదాలు చెప్పాను, అంచనాలు చెప్పాను. మన బోర్డర్లో మన సైనికుల మీద పక్క దేశం వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు టెర్రరిస్టులు దాడి చేస్తూ ఉంటారు, మన జవాన్లు చాలా మంది చనిపోతా ఉన్నారు. మరి ముందే చెప్తే మన జవాన్లు జాగ్రత్త పడతారు కదా, ఎవడొస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, మన దేశంలో చొరబాటు ఎట్ట వస్తున్నాయి, జాగ్రత్త పడతారు కదా. చెప్పమను. కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉండవను, లేకపోతే కర్ణాటక ప్రభుత్వానికి సలహాదారుగా ఉండవను. కర్ణాటకలో జరిగే ప్రతి ప్రమాదాన్ని ముందే ఊహించి ప్రభుత్వానికి సమాచారం ఇస్తే జాగ్రత్త పడతారు కదా, సో నేను ఇన్ని క్వశ్చన్స్ అడిగినా మినిమం 1% అయినా పాజిటివిటీ ఉంటుందేమో మీ దగ్గర అనుకున్నా, కానీ మీరు చాలా పాజిటివిటీ ఉంది, పాజిటివే ఉంది. ప్రజల తరపున, ధర్మం తరపున, దేవుడి తరపున, వాస్తవం తరపున పాజిటివ్నెస్ ఉంది. మంచి చేస్తే మంచి అని అంటాం కదా, ఖచ్చితంగా. ఆయన మంచి చేస్తే మంచి అంటాం అంతే. అదే అప్పాజీ సర్వీసుగా మోటివేటెడ్ స్పీకర్ గా ఉంటే తప్పట్టు కొడదాం, నో డౌట్. ఓకే. కానీ నేనే దేవుడిని అని చెప్పి నీ పేరు ముఖం చూసి చెప్తా, లేకపోతే నీ జాతకం అంతా బయట పెట్టాలనా, నీ గురించి చెప్పాలనా అంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అంటే ఇంకా ఫ్యూచర్ లో నువ్వు చచ్చిపోతావు, ఫ్యూచర్ లో కథమవుతావు అంటే ఇంకా భయం కదా. కాదు, దీన్ని జ్యోతిష్యం ఖండిస్తుంది. జ్యోతిష్యం అనేది మళ్ళా చెప్తున్నా, సూక్ష్మమైంది కాదు, స్థూలమైంది. తిరుపతి జాతకాన్ని, కార్తీక జాతకాన్ని జ్యోతిష్యం చెప్పదు, చెప్పడానికి కూడా వ్యతిరేకిస్తుంది. ఇందాక నువ్వు చెప్పావు, కొన్ని టెంపుల్స్ పూజలు కూడా జ్యోతిష్యం చెప్పడానికి వ్యతిరేకిస్తారని. అది నిజం. ఇప్పుడు నువ్వు కావాలంటే గరికపాటి గారి దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఆయన ఎవరు పేరు గుర్తు రావట్లేదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవి కూడా ఇచ్చింది, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఎవరు జ్యోతిష్యాలు చెప్పరు. ఓకే. యా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తీక్ అన్నతో స్పెషల్ చిట్ చాట్. అంటే అప్పాజీ గురించి అందరికీ తెలవాలనేటటువంటి ఆలోచనతో కార్తీక్ అన్నను స్పెషల్ గెస్ట్లుగా కూర్చోబెట్టిన. సో అనేకమైనటువంటి అంశాలు చెప్పిండు, కానీ నాకే ఎందుకో డౌట్ అనిపించింది, నిజంగా అప్పాజీ రియలా ఫేకా? మరి చాలా మంది పోతున్నారు, నన్ను కూడా మస్తు మంది ఫోన్ చేశారు, చాలా మంది చేసిరు అన్న, నాకు కూడా ఫోన్ చేసి వెళ్ళొద్దాం పోయొద్దాం అంటే, నేను దేవుని నమ్ముతా, దేవుని నేను గట్టిగా నమ్ముతాను, నేను హిందువుని, ప్యూర్ హిందువుని, 100% దేవుని నమ్ముతా. మంగళవారం రోజు ఉపవాసం ఉంటా, మంగళవారం రోజు మాత్రమే ఉపవాసం ఉంటా, మంగళవారం రోజు నాన్ వెజ్ తిన. జనరల్గా మిగతా అన్ని రోజులు నార్మల్గా నడుస్తూ ఉంటుంది నాన్ వెజ్, కానీ మంగళవారం రోజు హనుమంతుని నేను ఖచ్చితంగా నమ్ముతా. కానీ అప్పాజీ దగ్గరికి పోయొద్దామంటే, నేను రోజు హనుమంతుడిని కొలుస్తా, హనుమంతుడు నాకు మంచి చేస్తాడు, మళ్ళీ అప్పాజీ దగ్గర పోవడం ఎందుకు, ఆల్రెడీ దేవుడు నమ్ముతున్నా కదా, మళ్ళీ అప్పాజీ దగ్గర పోతే ఏమవుతుంది నాకు. నన్ను చాలా మంది ఫోన్ చేస్తారు కదా బేసిక్గా, ఇందాక నేను దేవుడి గురించి నిర్వచనం చెప్పిన స్వామి వివేకానంద కంటే గొప్ప భక్తుడు ఎవడు లేటుగా, అంతే కదా, గొప్ప హిందూవాద ఎవడు లేటు. అవును, ఆయన దేవుడికి నిర్వచనం ఇదే అని చెప్పాడు, ఇంకేంది. యా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కార్తీక్ అన్నతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TR TV తెలంగాణ, నేను మీ తిరుపతి. కానీ అప్పాజీ మాత్రం ఫేక్ అని చెప్పి కార్తీక్ అన్న చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు. చూద్దాం, ఫోన్లు ఏమైనా వస్తే ఖచ్చితంగా మాట్లాడతా, డిస్కస్ చేస్తా. అప్పాజీ వాళ్ళ మనసులో ఎవరైనా ఫోన్ చేస్తే అన్నింటిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా. ఖచ్చితంగా సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.